హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్కి సంబంధించి GDS 2025కి సంబంధించి మనకి ఫస్ట్ లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. రిజల్ట్కి సంబంధించి మీకు కంప్లీట్గా రిజల్ట్ అనేది ఎలా చూడాలి అనేసి టాప్ టు బాటమ్ మీకు పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, అలాగే రిజల్ట్ ఎలా చూసుకోవాలి అనేసి అనే దాని గురించి, అలాగే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పాస్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు చిన్న చిన్న పాయింట్స్ అనేవి స్కిప్ అవుతాయి కాబట్టి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీ దగ్గర నుంచి కోరుకునే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంకా కొత్త నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది, అది కూడా మీకు పెడతాను. సో దాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి మీరు వీడియో అది కూడా మీరు చూసినట్టయితే మీకు అది చాలా యూజ్ అవుతుంది. అట్లయితే 10th క్లాస్తోనే ఎలా పెట్టుకోవాలి అనేసి కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు ఇంకా కొత్త నోటిఫికేషన్స్ కొత్తవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మీకు అందరికి కూడా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ కూడా చేయండి. మీరు ఎక్కడ సంబంధించి మీరు చూస్తున్నారు అనేది కూడా కమెంట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ శాఖకి సంబంధించి మనకి ఈ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా పోస్టల్ GDS అనేసి అలాగే రిజల్ట్స్ అనేసి కొట్టండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పోస్టల్ GDS రిజల్ట్స్ 2025 అనేసి మనకు వచ్చింది చూడండి. ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ అనేది ఉంటుందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి కింద ఇక్కడ ఏదైతే షెడ్యూల్ అనేసి ఇచ్చారో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. మీకు కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా రిజల్ట్స్ చూడాలి, మొత్తం ఇవన్నీ కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అని కూడా మీకు చెప్తాను. అలాగే ఈ లిస్ట్తో పాటు ఇంకా కొన్ని లిస్టులు కూడా వస్తాయి. ఇది ఫస్ట్ లిస్ట్. దీంతో పాటు ఇంకా చాలా లిస్టులు అయితే రాబోతున్నాయి ఫర్దర్గా రిజల్ట్కి సంబంధించి. సో వీటన్నిటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలా చెక్ చేసుకోవాలన్నది చూడండి. మన అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మన స్క్రోలింగ్ గురించి చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ లిస్ట్ 1 అనేది వచ్చేసింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి ఏదైతే కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి షెడ్యూల్ 1 అనేసి ఉండి మనకి 2025 అనేసి ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరిగింది. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అప్డేట్ చేశారు చూడండి. సో ఈ అప్డేట్ చేసిన దాన్ని మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేసి కింద కూడా వచ్చింది చూడండి. సో మనకి ఇలాగ మొత్తం స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా కనిపిస్తాయి అనమాట. సో మనకి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించింది ఓపెన్ చేస్తే మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు మీ రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు నేను అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మీ రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఒకసారి క్లిక్ చేద్దాము. ఇది క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి చూడండి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేసి వచ్చింది చూడండి. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి PDF అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా కూడా మొత్తం అన్ని డివిజన్ వైజ్గా మొత్తం అంతా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి డివిజన్ ఇచ్చారు, అలాగే ఆఫీసు, అలాగే పోస్ట్ నేమ్, అలాగే కమ్యూనిటీ ఇచ్చారు, అలాగే రిజిస్టర్ నెంబర్, మీకు రిజిస్టర్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ రిజిస్టర్ నెంబరు, అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ని బట్టి మీ మార్క్స్ని తీయడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ డివిజన్కి వెళ్ళాలి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి అనంతపూర్ డివిజన్కి సంబంధించి ఫస్ట్, అలాగా ఇంకా అనకాపల్లి డివిజన్కి సంబంధించి ఇలా ఉన్నాయి. సో వీటిలో మనకి ఆఫీస్కి ఇలాగ పోస్ట్ నేమ్ సంబంధించి, అలాగే కమ్యూనిటీ URకి సంబంధించి, EDSకి సంబంధించి, ఇక్కడ SC STకి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ PWAకి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి చాలా వరకు కూడా 100% అనేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి మాత్రం 99.6667% అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని ఓన్లీ PDS వాళ్ళకి మాత్రమే కొంచెం మార్క్స్ అనేది అటు ఇటుగా అయినా సరే తీసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అనంతపూర్ అనకాపల్లికి సంబంధించి డివిజన్కి సంబంధించి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అమలాపురం డివిజన్కి పెట్టిన వాళ్ళు ఇక్కడ అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు ఏదైతే మీకు కొన్ని సర్టిఫికెట్స్, ఆ సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని కూడా నేను చెప్తాను. సో ఆ సర్టిఫికెట్స్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ మీకు ఏ డివిజన్ అయితే మీకు పక్కన ఇచ్చారో ఆ డివిజన్లో మీరు వెళ్ళి
సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసి మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏ డివిజన్కి అయితే పెట్టారో మ్యాక్సిమం మీరు అదే డివిజన్కి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు అనేసి ముందు అయితే ప్రీవియస్గా చెప్పడం జరిగింది. సో అలాగే మీరు ఇక్కడ ఏ డివిజన్కి అయితే పెట్టారో అదే డివిజన్ కూడా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చిత్తూరు డివిజన్ పెడితే ఇక్కడ చిత్తూరు డివిజన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలి అనేసి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి చిత్తూరు డివిజన్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పీడబ్ల్యూడీకి సంబంధించి ఇక్కడ 98.6667% వచ్చిన వాళ్ళకి అంటే 98% వచ్చిన వాళ్ళకి కూడా మనకి జాబ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి చూసినట్టయితే కనుక ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 93% వచ్చినా సరే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాగ మనకి 93% వరకు కూడా కట్ ఆఫ్ తీసారంటే అది చాలా ఇదనే చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అంతవరకు కూడా తీయట్లేదు ఈ మధ్య. ఇక్కడ మ్యాక్సిమం మిగిలిన వాటన్నిటి గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ 100% అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇదంతా ఏంటంటే మీరు అంటున్నట్టే కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన టైమ్స్లో రాసిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు మనకి 100కి 100% అంటే 10/10 అలా వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉంటారు. చదివి రాసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళకి ఇలాగా రావడం అయితే జరుగుతుందన్నమాట జాబ్స్ దీనికి సంబంధించి. ఇంకా దీంట్లో కూడా చాలా లిస్ట్ ఇంకా ప్రీవియస్గా తర్వాత ఒక లిస్ట్ అయితే రాబోతున్నాయి. సో వాటిలో కూడా మీరు ఒకవేళ ఇప్పుడు రాలేదు అనేసి అంటే దాంట్లో కూడా మీరు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఆ లిస్ట్లో వచ్చినప్పుడు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట. ఎవరికైతే ఇది మొత్తం చూసుకుని ఎవరికైతే మీకు జాబ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా జస్ట్ కింద ఒక కమెంట్ చేసి ఎక్కడ ఏ డివిజన్కి సంబంధించి మీకు జాబ్ వచ్చింది అని కూడా కమెంట్ చేసి మీ యొక్క సంతోషాన్ని మాతో కూడా పంచుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి టోటల్గా మనకి వేకెన్సీస్ ఈ ఫస్ట్ లిస్ట్లో కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి 1201 వేకెన్సీస్ కోసం అయితే మనకి మొత్తం అన్నీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో మనకి ఎవరైతే చాలామంది వరకు కూడా చూసుకుంటారు, కొంతమంది చూసుకోరు అనమాట. చూసుకోకుండా అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మొత్తం మిగిలిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇన్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళని మొత్తం వీళ్ళందరినీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనకి ఇంకా దగ్గర 5-6 వరకు మనకి లిస్టులు అయితే రాబోతున్నాయి అనమాట. సో వాటిలో మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కాకినాడ డివిజన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు అక్కడ సెర్చ్ బార్లో ఇచ్చినట్టయితే కనుక మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మీరు సెర్చ్ చేసుకుని మీకు వచ్చిందా లేదా, ఏ డివిజన్లో వచ్చింది, మీకు ఏ పర్టికులర్ దాంట్లో వచ్చింది అనేసి అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 1 లిస్ట్ 1 అనేసి మెన్షన్ చేశారు. మనకి ఇంకా లిస్టులు అయితే రాబోతున్నాయి. అండ్ దీంతోపాటు మనకి కింద ఇంకా మెన్షన్ చేశారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దే డాక్యుమెంట్ వెరిఫైడ్. అంటే ఇక్కడ మనకి ఏదైతే మీకు ఏ డివిజన్కి మీరు పెట్టారో ఆ డివిజన్తో పాటు ఇక్కడ మీకు ప్యారలల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అనంతపూర్ డివిజన్కి సంబంధించి అమలాపురం డివిజన్కి సంబంధించి పెడితే కనుక అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ పర్టికులర్ ఆ డివిజన్కి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అనేసి ఇక్కడ మీకు ఇచ్చారనమాట. సో అది ఎప్పటిలోగా చేయించుకోవాలి అనేసి అంటే కనుక 7th April 2025 లోపు మీరు ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ నేమ్స్ అందరూ కూడా 7th April 2025 లోపే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. లేదు అనేసి అంటే కనుక మీకు ఇది ఇంకా పోయినట్టే ఛాన్స్ అనేది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఫాస్ట్గా అయితే మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని కూడా మీకు నేను చెప్తాను. సో అలాగే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ అలాగే డాక్యుమెంట్స్తో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అదే ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. అంటే మీరు ఏదైతే మీ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు ఆ డాక్యుమెంట్స్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ బట్ అన్నిటి మీద కూడా మీ సెల్ఫ్ అసిస్టెడ్ అంటే మీరు సైన్ చేసి ఉండాలన్నమాట. సైన్ చేసి ఉండాలి. అలాగే ఫోటో కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందని కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని సెట్స్ అంటే జిరాక్స్ కాపీస్ 2 sets, మెయిన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్. సో అలా తీసుకుని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీకు ఇచ్చిన డివిజన్కి. అలాగే మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేసి అంటే కనుక మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ స్టడీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మీ ఐడి ప్రూఫ్ అంటే మీ ఆధార్ నెంబరు మొత్తం ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు డీటెయిల్స్, ఆధార్ కార్డుకి సంబంధించినవి జిరాక్సెస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ ఫొటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మీరు ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ట్రాన్స్జెండర్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట.
సో ఇలాగ ప్రతి ఒక్క మీరు దేనికి సంబంధించి ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద కూడా మీకు ఖచ్చితంగా మీ సైన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అలాగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేసి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీట్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుని మీరు ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి చూసినట్టయితే కనుక మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టే మ్యాక్సిమం ఇక్కడ అందరికీ కూడా 100% అంటే 10/10లోనే కట్ ఆఫ్ అనేది తీయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ PWD-Aకి సంబంధించి 99% తీయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకో PWD-Aకి సంబంధించి మనకి 96.5% తీయడం జరిగిందనమాట. ఇక్కడ PWBకి సంబంధించి కూడా 96 తీయడం అయితే జరిగింది. అంటే 96 మ్యాక్సిమం PWDకి సంబంధించి 93% వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది 93% వరకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ మిగిలిన క్యాస్ట్ల వాళ్ళకి సంబంధించి మ్యాక్సిమం 100% ఉన్న వాళ్ళకి తీయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్గా దీంట్లో చూసినట్టయితే కనుక ఇంకో PWA వాళ్ళకి సంబంధించి 97%, ఇంకా ముందుకు వెళ్ళినట్టే కనుక 93% వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఓన్లీ PWD వాళ్ళకి మాత్రమే కొంచెం ఇలాంటి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మిగిలిన అన్నీ కూడా ఇక్కడ 100%లోనే కట్ ఆఫ్ తీయడం జరిగాయి. మిగిలిన వాటి గురించి కూడా చూసినట్టయితే కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మిగిలిన కొన్ని స్టేట్స్లో వేరువేరుగా తీయడం జరిగింది. సో అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే కనుక తెలంగాణ PDF అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినట్టే కనుక ఇక్కడ మనకి EWSకి సంబంధించి 99% అనేది తీయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే SCకి కూడా మనకి 99% తీయడం జరిగిందనమాట. OBCకి కూడా 99% అనేది తీయడం జరిగింది. జనరల్లో కూడా 99% తీశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఆంధ్రాలో అయితే మ్యాక్సిమం అన్నీ కూడా 100% తీశారు. కానీ ఇక్కడ మనకైతే చాలా వరకు కూడా 96% కూడా తీయడం జరిగింది. EWS వాళ్ళకి 96%, ఇక్కడ మనకి జనరల్ వాళ్ళకి 98% కూడా తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి పెట్టుకుని ఉంటే కనుక కొంతమంది వరకు ఇక్కడ ఛాన్సెస్ ఉండడం అయితే జరిగేది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అయితే మనకి అన్నీ కూడా 100% తీశారు. కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్కి సంబంధించి మనకి వేరుగా అయితే తీయడం జరిగిందనమాట మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది. సో కాబట్టి మీరు అందుకే నేను ముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మీరు వేరే దగ్గరికి పెట్టుకుంటే కనుక మీకు గమ్మున వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి కూడా మీకు టిప్స్లో అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇంకా నేను వీడియోస్ అనేది ఇంకా క్లారిటీగా నేను చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా కింద కమెంట్ సెక్షన్లో మీ ఆనందాన్ని అయితే మీరు సెలబ్రేట్ చేసుకోండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేసి. సో ఐ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనం చూసినట్టయితే OBC వాళ్ళకి 97% కూడా తీయడం జరిగింది. ST వాళ్ళకి 95%, EWS వారికి 95%, జనరల్ వాళ్ళలోనే 96% కూడా తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి STలో 95%. సో ఇలా అయితే మనకి చాలా వరకు ఇక్కడ పర్సంటేజ్ అన్నీ కూడా మనకి చాలా వరకు కూడా తీయడం బాగా జరిగింది. సో కాబట్టి దీంట్లో అయితే మనకి తెలంగాణ చూసినట్టయితే కనుక మనకి 516 వేకెన్సీస్ అయితే మనకి కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి డివిజన్స్కి సంబంధించి ఇలాగైతే ఉంది ఇన్ఫర్మేషన్. ఇంకా దీనికి సంబంధించి ఇంకైనా డౌట్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు అడిగితే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అనేది చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇదైతే అందరికీ యూజ్ అవుద్ది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలామంది వరకు చూసుకోరు. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.